ఎయిర్ ఫ్రైర్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా? నేను మీ డాక్టర్ రమేష్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, కిమ్స్ రెనోవా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, విశాఖపట్నం. మామూలుగా ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా రకాల క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్స్ లాంటివి కనుక మనం డీప్ ఫ్రై చేస్తే అక్రోలమైడ్, ఇంకా మీట్ ప్రోడక్ట్స్ కనుక మనకి డీప్ ఫ్రై కనుక చేస్తే పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, ఆయిల్స్ని డీప్ ఫ్రై చేసినప్పుడు ఆల్డిహైడ్స్, ఇటువంటివి ఫామ్ అవుతుంటాయి అన్నమాట. ఇవన్నీ కార్సినోజన్స్. ఎయిర్ ఫ్రైలో ఏంటంటే హై టెంపరేచర్ డ్రై ఎయిర్ అనేది సర్క్యులేట్ అవ్వడం వల్ల మనకి దాంట్లో ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి క్రిస్పీగా తయారవుతుంటాయి. లెస్ ఆయిల్ యూజ్ చేయడానికి ఈ మధ్య అందరు మామూలుగా ఆయిల్ వాడే డీప్ ఫ్రైస్ కంటే దీన్ని ఒక ఆల్టర్నేట్గా చూస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక ఇంత మంచిదే, కానీ దీంట్లో కూడా ఈ అక్రిలమైడ్ లాంటివి ఫామ్ అవుతాయి. కానీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పటికంటే ఈ ఎయిర్ ఫ్రైతో చేసిన దాంట్లో తక్కువ మొత్తంలో ఫామ్ అవుతాయి. అనిమల్స్లో ఈ ఫామ్ అయిన అమౌంట్ మనకి క్యాన్సర్ కారకంగా ప్రూవ్ అయినా కూడా పూర్తిగా హ్యూమన్స్లో ఇంకా మనకి ఆధారాలు లేవన్నమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం కంటే ఎయిర్ ఫ్రైస్ కొంచెం బెటర్. కానీ దీనికంటే బెస్ట్ ఏంటంటే ఏదైనా ఫుడ్ని మనం బాయిల్ చేసుకొని తీసుకోవడం. దీనివల్ల ఏమాత్రం క్యాన్సర్ రిస్క్ అనేది లేకుండా చక్కగా హెల్తీగా ఉంటారు. అందువల్ల మీరు ఏం తీసుకుంటారో అనేది మీరు నిర్ణయించుకోండి.